పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహాగణుడా, మహోన్నతుడా, మరణమా నీవులెక్కడా, మరణమా నీ విజయమెక్కడా, పాతాళంలోనికి నువ్వు దిగజారిపోయి ఉన్నావు. దేవుని మరణం ఏమీ చేయలేకపోయింది. తనకు తానుగా తిరిగి తన జీవము పొందుకోవడానికి సమాధిలో నుంచి ఉనికి కలిగి చలనము కలిగి, ప్రభువా మీరు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ రెసరెక్షన్ గురించి 2 నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ నడిపింపు, మీ సహాయము మాకు అనుగ్రహిస్తూ, నీ వాక్యపు వెలుగులో మేము ప్రయాణిస్తూ ఉండగానే మీ స్వరాన్ని వింటూ, మీ ఆశీర్వాదమును పొందుకుంటూ, ఈ యొక్క ఘనమైన పండుగ పర్వదినమందు మేమందరము ఎంతగానో దీవించబడలాగున సహాయం చేయగలనంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మహా శ్రేష్టమైనటువంటి ఘనత, ఈ భాగ్యము నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రోగన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ బి విన్స్టన్ అయ్య గారికి, అధ్యక్ష మండలకు చైర్మన్స్ అండ్ క్లర్జీ, సంఘ నాయకులు, పెద్దలు, అధ్యక్ష మండలకు అనేక సంఘాల వారికి కూడా, జగదేవిగుట్ట సిఎస్ఐ వెస్లీ చర్చ్ ఫాస్ట్రేట్ తరపున వారికి పునరుద్ధాన శుభములు, దైవ ఆశీస్సులు తెలియపరుస్తుంటున్నారు. అదేవిధంగా స్థానిక సంఘము, సంఘ నాయకులు, సంఘమంతటి కూడా యేసుక్రీస్తు పేరట మీకు ఉదయకాల శ్రేష్టమైన దీవెనలు మహాదేవుడు మీకు ఎంతగానో అనుగ్రహించాలంటూ మరొక పర్యాయము మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నారు. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నాం మా స్నేహితులు, కుటుంబ సభ్యులు అనేకులు కూడా ఈ శుభవార్త, ఈ నినాదం వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. మీరు వస్తూ ఉన్నారు, వచ్చి ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు. విన్న వాక్యాన్ని మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. పునరుద్ధాన సారాంశం ఇదొక్క మాటే. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుతూ ఉన్నారు? లేఖనాలు పాత నిబంధన పాఠంలో, క్రొత్త నిబంధన పాఠంలో యేసుక్రీస్తు వారి తనకు తానుగా నేను 3వ దినమున తిరిగి లేస్తానని అనేక మార్లు తెలియపరిచి ఉన్నారు. కనుకనే ఈ దినం చరిత్రానుసారంగా విశ్రాంతి దినమైనటువంటి పరిశుద్ధ ఆదివారము వేకువజామున ప్రభు తనకు తానుగా ఉనికి కలిగి, చలనము కలిగి, ప్రాణము కలిగి, జీవము కలిగి ఆయన సమాధిలో నుంచి బయటికి రావడం. కనుకనే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము అనగా కొంచెం
ఆ మాటను విశదీకరిస్తే, బాగా ధ్యానం చేస్తే కొంచెం కష్టమైన అర్థం వస్తుంది. పునర్ అనగా తిరిగి, దానం అనగా లేవడం, తిరిగి లేవడం. కానీ యేసు ప్రభువు తిరిగి కాదు, ఒకేసారి ఆయన లేచి ఉన్నాడు. రెజరెక్షన్, ఆయన లేవడం. ఈ పునరుద్ధాన, ఈ మహా పండుగ, ఈ వేడుక, ఇది యూనివర్సల్ లెవెల్. మన ప్రాంతము, మన స్టేట్, మన దేశంలో కాదు, ప్రపంచమంతా కూడా ఈ ఉత్సవాన్ని, ఈ వేడుకను టైమింగ్స్ ఇదే. ఈ టైంలోనే తప్పనిసరిగా సగమంతా కూడుకొని మహాదేవుని ఆరాధించడం, శ్రీరామైత్రి వారు శిలువ వెలిగింపులు ఈ దినమందే అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధానము అన్నటువంటి మాటను మనము పాత నిబంధన కాలంలో కూడా చూస్తాం. ఏలియా, ఎలీషా వీరు కూడా బ్రతికించారు. ఒక విధవరాలి యొక్క కుమారుని, గనేగాలైనటువంటి ఒక కుమారుని వారు చనిపోయినప్పుడు వీరు ప్రార్థన చేసి రెజరెక్షన్ జరిగింది, కానీ మళ్ళీ వారు చనిపోయారు. కానీ యేసు ప్రభువు మాత్రం నిరంతరము ఆయన జీవించి ఉన్నాడు. కనుకనే పునరుద్ధానమును నేనే, జీవము నేనే. ఆ జీవం, లివింగ్ సెల్, ఇది నిరంతరము ఉండే ఈ జీవ కణము. ఈ జీవ కణము ద్వారానే సృష్టిలో మానవ జాతికి అంతటికి ఈ యొక్క వెలుగు లేదా ఈ యొక్క జీవి యొక్క ప్రాణాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క రెజరెక్షన్, ఆయన చనిపోయి లేఖనాలు చెప్పినట్టుగా మధ్యాహ్నం 3 గంటల వేళ శుక్రవారం నాడు కల్వరి కొండ ఆ మీద ఆయన చనిపోవడం, అరిమతయేసేపు, నికోదేము వారు వెళ్ళి పిలాతును ఆ డెడ్ బాడీని ప్రభుల వారిని తీసుకొని అరిమతయేసేపు తన కొరకు ఒలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిలో, నూతన సమాధి, దానికి కొన్ని అరలు ఉంటాయి. రైల్వే భోగిలో ఏ విధంగా కింద మీద పైన భర్తులు ఉంటాయో, తన కుటుంబ సభ్యులకు అందరి కొరకు, ఫ్యామిలీ అంతటి కొరకు ఒక కొండను ఆ భర్తలాగా వారు గెలిపించుకున్నాడు. ఆయన ఆ క్రొత్త సమాధిలో యేసు ప్రభువును ఉంచినట్టుగా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు తాను అనేకులకు వారు జీవించిన కాలంలో 50 కుమార్తెను ఆయన మాట ద్వారా బ్రతికించారు. నాయనైనటువంటి ఆ గ్రామంలో ఒక విధురాలి కుమారుని ఆయన బ్రతికించారు. ఆ పాటను ముట్టగానే ఈయనలో ఉన్న జీవ కనుగు వెళ్ళి ఆ చిన్నవాడిని బ్రతికించినట్టుగా, మరి ఈయన స్వరంలోనే జీవం ఉంది. లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చినట్టుగా ఆయన జీవించిన కాలంలో పునరుద్ధానాన్ని ఈ ముగ్గురిని చేసినట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. చదవబడిన పత్రికల పాఠంలో మనం చూస్తే 15-21 వచనంలో ఆదామునందు అందరూ ఏ విధముగా ఆదాము అవ్వ ద్వారా ఈ లోకంలోనికి మరణము, శాపము, పాపము వచ్చిందో
అదే చివరి ఆదామైన యేసు ద్వారా ఈ లోకంలోనికి పునరుద్ధానము వస్తూ ఉంది. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. కేవలం యేసునందే మీరు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచితే మీ ఆత్మ సురక్షితంగా దేవుని యందు మీ జీవము భద్రము చేయబడుతుంది అని కొలస్సీ 3:3 ఉన్నట్టుగా మనము అక్కడ చూస్తూ ఉంటున్నాం. యూదులు ఆలోచనలో పునరుద్ధానం అంటే ఈ శరీరము పాడవుతుంది, కానీ ఈ దేహము ఆ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రము సురక్షితముగా తిరిగి వస్తూ ఉంది. ఆత్మకు మరణం లేదు, ఆత్మ నిరంతరము జీవించే ప్రక్రియ అని యూదులు ఆ మాటలు నమ్ముతారు. అదే గ్రీకుల యొక్క ఆలోచనలో ఆ పునరుద్ధానం అనే భావాన్ని మనము గమనించినట్లయితే మీరు శాశ్వత జీవములోనికి ప్రవేశిస్తున్నారు. గ్రీకులు అంటున్నారు వారి జీవితం, వారి జీవం, వారి ప్రాణం శాశ్వతంగా ఉంటుంది, కనుక దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని గ్రీకుల యొక్క ఆ మాటను మనం చూస్తాం. సద్దూకైలు అనేటువంటి ఒక తెగ వారు అన్నారు పునరుద్ధానము అసలే లేదు, దేవదూతలు లేరు, దేవుని వాక్కు ఉండేమో కానీ, దేవుడు ఉన్నాడేమో కానీ పునరుద్ధానం అన్న సంగతి లేనే లేదు అని వారు దాన్ని విశ్వసించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రొత్త సమాజం కట్టడానికి యేసు ప్రభు మరణించడం ద్వారా ఒక నూతన సమాజంలో నూతన దేవుడైన యేసు రాజ్యం ఏరడానికి ఆయన పునరుద్ధాన శక్తిగా, పునరుద్ధాన బలముగా, పునరుద్ధాన వీరుడుగా యేసు ప్రభు ఈ లోకానికి మరొకసారి ఆయన జీవించినట్టుగా మరి పండితులు అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. మానవ సమాజంలో ఆ దేవుని, ఆ యేసును ఘనమైన వాడిగా ఆరాధించడానికి సరికొత్త విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. క్షమాపణ, అహింసతో కూడిన దేవుని రాజ్యం సమాధానంతో ప్రవేశిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ హింసలన్నీ కూడా క్రీస్తు రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ఆ సరికొత్త స్వభావంలోనికి వచ్చినప్పుడు, ఆ నూతన మార్పులోనికి వచ్చినప్పుడు మరి ప్రజలందరూ కూడా ప్రభు చుట్టూ, ప్రభు రాజ్యంలో ఉంటారని పునరుద్ధాన సందేశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. యేసు పునరుద్ధానము అవధులు లేని రూపాంతర వేడుకగా, దీనికి హద్దులు లేని పండుగగా, దీనికి ఒక మాటలో చెప్పాలంటే ఈస్ ద రెజరెక్షన్ సెపరేటింగ్ బౌండ్లెస్ ట్రాన్స్ఫర్మేషన్. హద్దులు లేవు, హద్దులు లేకుండా రూపాంతరము చెందుతుంది ఆయన యొక్క పునరుద్ధానం అని మనకు లెసన్స్ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈస్టర్ అనే మాట అపోస్తల కార్యము 12వ అధ్యాయం 4వ వచనంలో తెలుగులో పస్కా అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఈస్టర్ ఉంటాం. ఈస్టర్ అనే మాట ఇంగ్లాండ్ దేశం వారు ఒక ఈస్టర్స్ అనే యొక్క బలి పశువు యొక్క ఆ పేరును ఆ దినాల్లో వారు బలి అర్పణ చేస్తున్నటువంటి ఆ ఈస్టర్గా మరి రాను దాన్ని ఈస్టర్గా పిలవడము జరుగుతూ ఉంది. ఈస్టర్ అనగా పస్కా, పస్కా అనగా యేసు ప్రభువు. యేసు ప్రభువే పస్కా బలిగా ఆయన శుక్రవారం రోజున పస్కా పండుగ దినమున యూదులు పస్కా పండుగను కనుకనే యేసు ప్రభుకు 3 విలాసాలతో అక్కడ ప్రజలందరూ చదవాలని అయ్యన్నా అని అక్కడ వాయించినట్టుగా సిలువలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇది ఈ పునరుద్ధానం విశ్వాసులకు ఒక పునాది లాంటిది, విశ్వాసులకు ఇది ఒక వెన్నెముక లాంటిది, విశ్వాసులకు ఇది ఒక మూలం. క్రైస్తవ విశ్వాసులు పునరుద్ధానం
పునరుద్ధానము లేకపోతే, పునరుద్ధానాన్ని నమ్మకపోతే, పునరుద్ధానంలో జీవించకపోతే వారి విశ్వాసము శూన్యము, వారి విశ్వాసము చీకటిగా ఉంటుందని భక్తులు రాస్తున్న మాటలు చూస్తున్నాం. కీర్తన 118:17 ఈ ప్రవచన వాక్కును రాస్తూ ఉంటున్నాడు దావీదు. చూడండి, నేను చావనే చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యేసు ప్రభు గురించి ప్రవక్త ముందుగానే రాస్తూ ఉన్నాడు. నేను చావను, దేవుని యొక్క క్రియలు నా యందు కనపరుస్తాను. విశ్వాసి యేసు యొక్క క్రియను కనపరచాలి. యేసు ఈ లోకంలో చూపించిన మానవికరంగా ఆయన జీవిత లైఫ్ స్టైల్, ఆ జీవిత విధానం ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనము చూపించాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరణాన్ని జయించి ఆయన లేచినట్టుగా ఆయన జీవించున్నాడు కనుక మనము కూడా జీవిస్తూ ఉన్నాం. ఆయనకు మరణం లేదు కనుక దేవుని బిడ్డలకు కూడా మరణము లేదు అన్న సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేచను అనే మాటను మనం బాగా అర్థం చేసుకుంటే, ఒక అంతస్తు నుండి పై అంతస్తుకు ఎక్కిపోవుట, లేదా దిగిపోవుట, లేదా ఒక స్థాయిలోనికి ఎదగడం. లేచను అనే మాటను చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధానము అంటే మోడుబారిపోయినా, ఎండిపోయినా, ప్రయోజనం లేక ఆ స్థితిలో ఉన్నటువంటి దానిని తిరిగి జీవము పొందుకోవడం. కొన్నిసార్లు మన చెట్లు, మన మొక్కలు ఎండిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి? వెంటనే నీరు, వాటికి తగిన మసాలాలు వేసి వాటిని మనము పెంచుతూ ఉంటాం. అదేవిధంగా ఈ పునరుద్ధానంలో ఒకవేళ ఎండిపోతున్నావా, వాడిపోతున్నావా, విశ్వాసం సమయం ఉందా, ప్రభు కొరకు సరిగా జీవించలేని పరిస్థితిలో ఉన్నావా, అప్పుడు ఆ నీరు, ఆ వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు నీలోనికి వస్తే నీవు తిరిగి మళ్ళీ చిగురింపజేస్తావని దేవుడి వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది. మరణము నుండి జీవంలోనికి మనము దాటి వెళ్ళే వారముగా ఉంటామని మాటలు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. పాత నిబంధన పాఠంలో యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే 37వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో దేవుడు ప్రవక్తకు ఒక దర్శనం చూపిస్తున్నాడు, ఒక లోయ చూపిస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ ఎముకలకు నీవు ప్రవచించు, ఆ ఎముకలకు నీవు తిరిగి నీ నోటి ద్వారా ఆ జీవాన్ని ఇవ్వు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఎండిన ఎముకల వలె ఉన్నారు. ఇది సాదృశ్యంగా ప్రభు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ దేవుడు సూచిస్తున్నాడు, దేవుడు ఎముకలను ప్రవచించడం, ప్రవచన వాక్కులు వెళ్ళి చెప్పు. మొదటిగా ఇశ్రాయేలు దేశ రాజకీయ సంబంధమైన పునరుద్ధరణ కొరకు ప్రవచనం, రెండవదిగా విశ్వాసంలోనికి ఆత్మీయ పునరుద్ధరణ. వీరంతా భ్రష్టులైపోయారు, వీరంతా దేవుని విడిచి వారు విగ్రహాల వైపు తిరిగినప్పుడు దేవుడు అంటున్నాడు, వారి ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు, నీ వెళ్ళి ప్రవచించు అనగానే ఆ లోయలో ఉన్న ఎముకలన్నీ ఆయన ఎప్పుడైతే ఓ ఎముకలారా అని పిలుస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుని స్వరం ఆ వెనుకలు విన్నాయో, పెద్ద సైన్య సమూహంగా వారి మధ్యలోనికి జీవాత్మ వారిలోనికి వచ్చి వారి జీవము కలిగిన వారుగా గొప్ప సైన్యంగా వారు నిలబడ్డారని ప్రవక్త రాస్తున్న మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన పాఠంలో కూడా మనం చూసినట్లయితే ఇది స్తుతి కీర్తనగా దావీదు తనకు జరగబోతున్నటువంటి ప్రతి ప్రమాదంలో, ప్రతి అపాయంలో, ప్రతి కష్టంలో ప్రభుత్వ స్తుతిస్తూ ఉన్నారు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. నా ఆశ్రయ దుర్గము నీవే, నా కేడము నీవే, నా ఆశ్రయము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నీవు
తప్ప నాకు మరొకరు లేరు ప్రభువా. ఇదిగో నా శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు, ఆ సౌలు రాజు నన్ను తరుగుతున్నాడు, నాకు ప్రాణాపాయం కలుగుతుంది, నా కుటుంబం నుంచి అపాయం నాకు ఉంది, అక్షయం నుంచి అపాయం ఉంది. నీవే నన్ను ఆదుకొని, నీవే నన్ను కాపాడి, నీవే నన్ను సంరక్షించు, నీవే నీ రెక్కల కింద నన్ను భద్రపరచు ఆయన అంటూ ఆయన ఆ ప్రార్థనను ఇక్కడ మనము చూస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ పునరుద్ధాన దినమందు కొన్ని ఆశీర్వాదములు మనము తీసుకోవాలి. మత్తయి సువార్త 28 అధ్యాయంలో 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ పర్వదినమందు ఇది జరిగినప్పుడు క్రైస్తవ సమాజానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీస్సులు, అద్భుతమైనటువంటి మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా శుభ వాక్కు, గుడ్ న్యూస్, శుభవార్త, శుభవాక్కు మీకు నేను చెప్తున్నాను. ఆ స్త్రీలతో యేసు ప్రత్యక్షమై మీకు శుభము కలుగును గాక. శుభవార్త కదా, పెళ్లి కార్డ్స్లో కూడా మనము శుభవార్త, శుభ కార్డు, ఏదైనా వ్యాపారాల్లో మీకు శుభం కలుగును గాక, మీకు మేలు కలుగును గాక అని మనం ఒక గుడ్ న్యూస్ను తెలియపరుస్తున్నాడు. ఈ స్త్రీలతో రాబోతున్నాడు, మీకు శుభము కలుగును గాక. దుఃఖంలో, దీన స్థితిలో నిన్న వారికి ఆ దేవుడు ఆదరణ, ఓర్పునిస్తూ ఆదరించే మాటలే ఈ వాక్కు. ఇదే మీకు శుభము కలుగును గాక, మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుందని ఆ స్త్రీలతో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా అభయ వాక్కు, అభయం ఇస్తూ ఉంటున్నాడు. అస్యూరెన్స్, భయపడకుడి, డోంట్ ఫియర్, ఇదేమి భయపడడానికి వీలు లేదు. ప్రపంచం అంతటా భయం తిరుగుతుంది కదండి, ఎక్కడ చూసినా భయమే. కుటుంబంలో భయం, పిల్లలతో భయం, తల్లిదండ్రులతో భయం, సమాజంతో భయం, ప్రభుత్వంతో భయం, తోటి ఉద్యోగస్తులతో భయం. మానవుడు భయం చుట్టూ వారి బ్రతుకు కొనసాగుతుంది. అందుకే ప్రభు యొక్క అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నీవు భయపడకూడదు, భయపడకుండా మీరు ముందుకు కొనసాగించండి. మరికొందరికైతే పాప భయం, మరికొందరికి శాప భయం, కొందరికి దొంగల భయం కదా, భయము. ఈ భయాన్ని మొదటిగా మనం ఎక్కడ చూస్తాం? ఆదాము అవ్వను చూస్తాం కదా. వారు దేవుడికి భయపడి పాపం చేసి, తప్పు చేసి, ఆ అంజూరపు ఆ ఆకులు ఒక టవల్లాగా చుట్టుకొని ఎక్కడున్నారు? ఒక చెట్టు వెనక దాక్కుని భయపడుతున్నారు దేవుడికి. భయాన్ని చూస్తున్నాం కనుక ప్రభు అంటున్నాడు, మీరు భయపడకండి. ఈ మాట బైబిల్లో ఆదికాండ నుంచి ప్రకటన వరకు 366 సార్లు రాయబడ్డాయి. 366 టైమ్స్ బైబిల్లో రాసినారని పండితులు తెలియపరుస్తూ ఉంటున్నారు. మూడవదిగా విజయ వాక్కు, విజయం, విక్టరీ అంటున్నాడు ప్రభు. మాట్లాడుతున్నాడు, పరలోకమందును భూమిలో నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది, నేను మృత్యుంజయుడను, నేను మరణం నుంచి జయించిన వాడిని కనుక మీకు విజయవాక్కు నేను ఇస్తున్నాను. శిష్యులతో యేసు వాగ్దానం చేస్తున్నాను, భూమి మీద మీరు వేటిని బంధితులో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద వేటిని మీరు విప్పుదులో అది పరలోకమందును విప్పబడును. శిష్యులకు దేవుడు ఇస్తున్నటువంటి విజయవాక్కు, ఫుల్ పవర్స్ ఇస్తున్నాడు ఆయన. ఎవరైతే మీ మాటలు లేదా నా మాటలు దేవుడు వాక్కుకు లోబడి జీవిస్తారు, వారి పరలోకానికి మీరు తీసుకొని వెళ్ళాలి. ఈనాడు మన గురువులు, మన అధ్యక్ష మండలిలో, మన సంఘాలు, మన గురువులు చెప్తున్న బోధన ద్వారా సంఘమంతా క్రీస్తులో ఒకానొక దినం
పరలోకములో మిమ్మల్ని చేర్చాలని మా ఆశ, మా కోరిక, మా ఆలోచన, మా గద్దింపులు కూడా. కొన్నిసార్లు ఏదన్నా అంటూ ఉంటాం, అప్పుడు దాని అర్థం కాలేని వారు ఆ మనసులో పెట్టుకొని ఉంటారు. అది బుద్ధిహీనత. ఏది చెప్పినా అది దేవుడి యొక్క స్వరంతో ఉన్నాడని దాన్ని స్వీకరించి ఆ తప్పులు ఆ పొరపాటు చేయకుండా ఇక ముందు ఆ దైవికమైనటువంటి వాక్కులు ఎదిగితే పరలోకంలో మీరు స్థానము పొందగలరు. కనుక ఏది బంధిస్తావో, ఏది విప్పుతావో అని దేవుడి శిష్యులకు ఆ వాక్కును, ఆ విజయ వాక్కును ఇస్తున్నట్టుగా నేడు మన గురువులు కూడా ఇస్తూ ఉంటున్నాడు. నాలుగవదిగా వాగ్దానపు వాక్కు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటా కదండి. ఎవరుంటారు మనతో? దేవుడు ఉంటాడు. నిజ సదాకాలము మీతో ఉంటా, మీ తోడు ఉంటా. మనకందరికి తోడు కావాలి. తోడు లేకుండా ఒంటరిగా జంగల్లో నేను ఉన్నాను అనుకో, ఎంతకాలం బతుకుతా? కష్టం. తోడు మాట్లాడేవాడు ఉన్నాడు, మాటలు రావు, తిండి ఉండదు, నీరసించిపోతా, మైండ్ బ్లాక్ అవుతుంది, కొంతకాలానికి మరణించ. ప్రతి ఒక్కరికి తోడు అవసరం. పిల్లలకు తల్లిదండ్రుల తోడు కావాలి, భర్తకు భార్య తోడు కావాలి, వృద్ధ తల్లిదండ్రులకు పిల్లల తోడు కావాలి, క్రైస్తవులకు యేసు తోడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ తోడు కావాలయ్యా, నీ నీడ కావాలయ్యా. యేసు తోడు ఉంటే, ఆయన సదాకాలము మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే, మన చెవి పట్టుకొని నడిపిస్తూ ఉంటే, ఈ లోకములో మనకేది అవసరం లేదు అని దేవుడి వాక్కును మనతో సూచిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభుకు మరొక పేరు ఉంది. ఏం పేరట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఆ ఇమ్మానుయేలు నీ హృదయంలో ఉన్నాడా? ఆ ఇమ్మానుయేలు నీ ఇంటిలో ఉన్నాడా? ఆ ఇమ్మానుయేలును ప్రతిరోజు నీవు ఆహ్వానిస్తూ ఉన్నావా? ఒక బిగ్ క్వశ్చన్. రోజు ఆయనను పిలవాలి, రోజు ఆయనతో కలిసి జీవించాలి. నీ తోడు లేకపోతే నేను బ్రతకలేదు యేసయ్యా అని ప్రభువుని పిలిస్తే దేవుడు తప్పక నీతో మనతో ఉంటాడు. ఐదవదిగా ఆశీర్వాదపు వాక్కు. ఆయన బెతనియా వరకు తన శిష్యుని తీసుకొని వెళ్ళి వారి మీద చేతులు ఉంచి, లూకాసు వార్త మాటలు చూస్తాం. లూకాసు వార్త 24:50 వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించి. అంత చక్కటి మాట. కనుకనే మన గురువులు ఆరాధన దైవరక్షణ టైంలో బలమైనటువంటి ఆశీర్వాదాలు వారికి ఇస్తారు. ఆ ఆశీర్వాదాలతో మనము ఆ వారమంతా బ్రతికేస్తూ ఉంటాం. మీకు తెలుసా, ఈ ఆశీర్వాదాలు మీ హృదయంలో పనిచేస్తాయి. మీరు అనుకోవచ్చేమో, ఈ ఆశీర్వాదపు వచనం, ఈ ఆశీర్వాదపు వాక్కు సాక్షాత్తు ప్రభు తన శిష్యునికి ఇచ్చాడు కనుక మరి ఆయన చేత ఏర్పరచబడ్డాం మేము ఇస్తున్న ఈ ఆశీర్వాదాల ద్వారా ఈ వారమంతా సురక్షితంగా మనము, మన సంఘము, మన విశ్వాసులు మనం జీవిస్తారని నా మాటను మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నా. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి, ఒక సందర్భంలో చేతులెత్తి ప్రార్థన చేసి ఇతరాల ప్రజలంతా దీవించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రైస్తత్వంలో పురుషున్న ఆ శక్తి, బలము ప్రపంచంలో ఏ మతంలో లేదు అని జాన్ స్కాట్ అనే పండితుడు రాస్తూ ఉంటున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. మరొకటిగా గమనిద్దాం. ఈ లోకం విడిచిపోయిన తర్వాత ఈ ఆత్మలు, ఈ శరీరమేమో మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇది దేవుడిచ్చిన ఈ శరీరం తిరిగి మన్నైపోతుంది. ప్రసంగి గ్రంథకర్త ఇది పాకుపెట్టేటప్పుడు కొంతకాలం
అనగా ఒక 3-4 నెలల లోపల అంతా కూడా పాడైపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ మాత్రం తిరిగి దేవుడి యొద్దకే ప్రయాణమైపోతుంది. ఈ ఆత్మ వారి ఆత్మలు భూమి కింద ఉన్న చీకటి స్థలాన్ని షియోల్ అంటే పాతాళంలో ఉంటాయని ఒక నమ్మకం. గ్రీకులు యొక్క ఆత్మ అమరత్వాన్ని నమ్మారు. శరీరం అన్నైపోయిన ఆత్మ మాత్రం నిత్యము నిలిచి ఉంటుందని వారు విశ్వసిస్తూ ఉంటూ ఉన్నారు. యేసు సజీవుడిగా లేచి దేవుని యొక్క కుటుంబంలో ప్రథమ ఫలముగా ఫస్ట్ ఫ్రూట్ ఆయన, అదే హార్వెస్ట్, మొట్టమొదటి ప్రథమ ఫలము. ఆయన మరణాన్ని జయించి లేచున్నాడు కనుక దాన్ని హార్వెస్ట్ అంటున్నాం. ప్రథమ ఫలము ఈ పండు యేసు ప్రభువే అని విశ్వసించిన వారు ఆయన రాజ్యంలో చేరుతారని దేవుడి వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. సువార్తల పాఠంలో మరి మార్కు సువార్తలు కూడా చూస్తే యేసు ప్రభువు పునరుద్ధానం, ఆ శవములకు ఆ సంస్కారం చేయవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు మీరు ఆ శిలువ నుంచి కిందికి దించి ఆ నారబట్టతో చుట్టి అరిమతేయుడు వేసేటువంటి ఆ గుహలో, ఆ సమాధిలో ఆయనను భద్రపరిచి తర్వాత ఒక పెద్ద రాయి, ఒక గేట్ లాగా క్లోజ్ చేసి సీల్ చేసి ఎవరు కూడా తీయడానికి వీల్లేదు, ఎవరొచ్చి చూడడానికి వీల్లేదు అని రోమా యొక్క సైన్యం, ఆ ఫోర్స్, ఆ డిఫెన్స్ వారు దాన్ని భద్రపరిచినప్పుడు గడిచిన విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత, ముందుల విశ్రాంతి దినం శనివారం అనుకున్నాం కదా, శనివారం తర్వాత ఆదివారం వస్తుంది. తెల్లవారుజామున వేకువజామున ఎవరు వస్తున్నారు? మగ్దలేని మరియా, మరొక యాకోబు తల్లి అయిన మరియా, మరి సలోమి అనే 3 స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యము తీసుకొని ఆ డెడ్ బాడీకి పూయాలని, ఆ వాసన రాకుండా నా దేవుడు సువాసనతోనే ఉండాలని వారు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ ప్రక్రియ. మగ్దలేని మరియా వచ్చి రాగానే చూడగానే ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రాయి దొర్లించబడి ఉంది, ఆ రాయి ఓపెన్ చేయబడింది. అక్కడేమో ఆయన లేడు, ఆమె గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, నా ప్రభువును ఎవరో దొంగిలించారని అక్కడ ప్రక్కనున్న ఒక వ్యక్తి అనుకోని, సాధారణ మనిషి అనుకోని, కానీ అక్కడ ఉన్నది ఒక దేవదూత. దేవదూతలు మనుషుల రూపంలో, దేవదూతలు ఒక రెక్కలు కట్టుకొని పక్షుల రూపంలో, వారు దేవుడు వారిని ఆ విధంగా వాడుకుంటారు. అయ్యా నా ప్రభువును ఇక్కడే సమాధి చేస్తారు, మీకేమైనా తెలుసా? ఎవరైనా ఎత్తుకొని పోయారో నాకు చెప్పు, నాకు కావాలి అంటూ ఏడుస్తూ ఉంది. కానీ ఆమెకు అర్థం కాని విషయం ఒకటే, మనకు అర్థం కాని విషయం ఒకటే, ఆయన సజీవుడు. ఆయన మరణము ఆయనను మృంగివేయలేదు. ఏదో టాబ్లెట్స్ లాగా మింగడం కాదు. మరణము వర్షంలో ఆయన లేడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. నాకు అర్థం కాక ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక స్వరం, ఆయన ఆ స్వరూపాన్ని ఆమె గుర్తించలేదు. కానీ ఎవరో తోటమాల అనుకున్నది. కానీ ఆయన వెంటనే అంటున్నాడు, ఆమె పేరు పెట్టి పిలుస్తున్నాడు, మరియా. మరియా అనగానే వెంటనే ఆమె గుర్తుపట్టి, ఆ స్వరాన్ని గుర్తుపట్టి, ఆ జ్ఞాపకాలను గుర్తుపట్టి, ఆ మంచితనాన్ని, ఆ ప్రేమను గుర్తుపట్టి రబ్బూని, హీబ్రూ భాషలో రబ్బూని అంటే బోధకుడా, బోధకుడా అంటూ వచ్చి పాదాల మీద పడిపోవడానికి వస్తూ, నా దేవుని పాదాలు తాకాలని,
నా దేవుని పాదాలు చూడాలి, ఏ విధంగా పునరుద్ధరణమైన పాదాలు ఉంటాయో అని అనుకుంది. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను టచ్ చేయకూడదు, నేను తండ్రి ఎందుకు ఎక్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి చెప్పు, వచ్చి చూసిన్నావు కదా, నువ్వు వెళ్ళి చెప్పు. స్త్రీలు ఎంతో ధన్యులు. ఒకప్పుడు పాపం చేసిన ఈ స్త్రీ, ఒకప్పుడు లోకానికి పాపము తీసుకుని వచ్చిన ఈ స్త్రీ, ఇప్పుడు ఈ స్త్రీ ద్వారానే ప్రపంచానికి సరికొత్త సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ స్త్రీ పరిగెత్తుకుని వెళ్ళి పేతురుకు చెప్పింది. పేతురు, యోహాను, మన యోహాను కాదు, మన యోహాను ఇక్కడే కూర్చొని, పేతురు యోహాను కొన్నాడు కదా, చాలా స్పీడ్గా వచ్చినాడు పేతురు కంటే. వచ్చి చూసి వారు వెళ్ళి అనేకులకు బోధించినట్టుగా చెప్పినట్టుగా లేఖన భాగాల్లో చూస్తూ కూర్చున్నాం. ఆయన లేచి ఉన్నాడు. యేసు పునరుద్ధానం కేంద్రమైంది, ప్రపంచానికి ఒక సెంటరైజ్గా అయిపోయింది. యేసు ప్రభు మరణాన్ని గెలిచిన దేవుడని, యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఓపెన్లో ఉందని, గొప్ప గొప్ప వారి సమాధులన్నీ కూడా ఫరో రాజు సమాధులు, మమ్మీస్ వాళ్ళందరూ కూడా ఆ సమాధులు ఐగుప్తు దేశంలో నేటికి భద్రపరచబడి ఉన్నాయి. కానీ యేసు యొక్క సమాధి మాత్రం ఆయన లేచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధానంలో యొక్క ప్రాముఖ్యతలు రెండు మాటలు మనం గమనిద్దాం. ఆయన దేవుని కుమారుడని ప్రూఫ్, నిరూపణ జరిగింది. దేవుని కుమారుడే కనుకనే ఆయన లేవడం జరిగింది. మామూలు మనిషి అయితే, మనలాగా అయితే, మా నాన్నలాగా అయితే వస్తాడా ఆయన? వస్తాడా? మీ నాన్నలు ఎవరు నాన్నలు ఎవరు తండ్రులు కూడా రాదు. ఈయన దేవుని కుమారుడు కనుక ఇదొక ప్రూఫ్ చూస్తుంది. రెండవదిగా ఆయన విమోచన, మరణ స్వార్థకతను హామీ ఇస్తుంది. ఆయన విడిపించేవాడని, మరణం నుంచి, చీకటి నుంచి, పాపం నుంచి, శాపం నుంచి యేసు మాత్రమే విడిపిస్తాడు. అందుకే యోగు కూడా అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఒకానొక దినం నేను ఆయనను నా కన్నులారా నేను చూచెదను. నేను తప్పనిసరిగా చూస్తాను. ఆయనే విమోచకుడు, విడిపించేవాడు, దోయలు అంటారు, విమోచించు, రిడీమర్. సో మూడవదిగా అది లేఖన సత్యాన్ని నిరూపిస్తుంది. లేఖనాలన్నీ చెప్తున్నాయి, మూడవ దినమున ఆయన లేస్తాడని, ఆయన లేచి ఉన్నాడని. కనుక ఈ యొక్క పునరుద్ధాన ప్రాముఖ్యతను చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా దుర్మార్గులపైకి భవిష్యత్తులో రానున్న తీర్పుకు ఇది రుజువు. జాగ్రత్త ఈ మాట. దుర్మార్గులు, భక్తిహీనులు, మారు మనసు లేని వారు, రక్షింపబడని వారు, దేవుడంటే ఇష్టం లేని వారు, దేవుని కొరకు జీవించలేని వారు, వారి మీదికి తీర్పు, దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. ఆయన తీర్పు ఒక న్యాయాధిపతిగా, న్యాయాధికారిగా ఆయన లోకంలోకి వస్తున్నాడు. కనుక జాగ్రత్త అని ఈ మాటను తెలియపరుస్తూ ఉంటుంది. ఐదవదిగా క్రీస్తు తన వారికి పరిశుద్ధాత్మను మరియు ఆధ్యాత్మిక జీవితమును అనుగ్రహిస్తాడు. మీకు పరిశుద్ధాత్మని గిఫ్ట్ కావాలా? అద్భుతాలు చేసే గిఫ్ట్ నీకు కావాలా? అది దేవుడు నీకు ఇస్తానంటున్నాడు ప్రభువు. అయితే కేవలం నీవు ఆయనను వెంబడించాలి, ఆయనను అనుకరించాలి, ఆయనను సేవించాలి, ఆయన కొరకే బ్రతకాలి. బ్రతికినప్పుడే వెళ్ళి దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఆరవదిగా విశ్వాసి భావికాలకు పరలోక శాస్త్రానికి అభయం ఇస్తుంది. ఖచ్చితంగా హెవెన్ ఉంది. ఆయన తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడు కనుక ఆయన బిడ్డలముగా, ఆయన రాజైతే మనం రాజకుమారులముగా
పరలోకములో దేవుని కుటుంబములో ఉంటాం. 100% ఇది మీరు గుండెల్లో రాసి పెట్టుకోవాలి మాట. నేను ఈ లోకం విడిచిన తర్వాత నా ప్రభు దగ్గర నేను నిరంతరము ఉంటానని సత్యాన్ని మన హృదయంలో రాసుకోవాలి. చివరిగా లెట్ మీ క్లోజ్. కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. యేసు ప్రభు పునరుద్ధారణ తర్వాత ఆయన అనేకులకు కనిపించారు. 40 days ఈ భూలోకంలో 11 times 11 సార్లు కనిపించినటువంటి ఆ సందర్భాలను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా మగ్దలేన మరియకు కనిపించాడు సమాధి దగ్గర. మగ్దలేన మరియ ప్రభువును చూసి ఉంది. మరి రెండవదిగా ఆ స్త్రీలకు, మిగతా స్త్రీలకు కనిపించాడు. మిగతా స్త్రీలు అంటే యాకోబు తల్లి అయిన మరియ, మరి సలోమి, మరి మిగతా వారికి ఆయన దర్శనం ఇస్తున్నాడు. మూడవదిగా పేతురుకు, నాలుగవదిగా ఎమ్మాయి మార్గంలో ఇద్దరు ప్రయాణిస్తూ వెళుతున్నారు. వారితో కలిసి యేసు ప్రభు కూడా ప్రయాణించారు. వారితో కలిసి వారి ఇంటిలోనికి వెళ్ళి యేసు భోజనం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒకేసారి 11 మంది శిష్యులకు ఆయన కనిపించారు. ఒక మేడ గదిలో వారందరూ తలుపులు వేసుకొని భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు వచ్చి వారికి సమాధానం ఇస్తూ, భయపడకండి, ఇదిగో నేను తిరిగి వచ్చి ఉన్నాను. అక్కడ వారంతా విస్మయం పొందారు. వేసిన తలుపు వేసినట్టుగానే ఉంది అని ప్రభు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. సత్యాన్ని యోహాను సువార్తలో మనం చూస్తాం. అప్పుడు ఇస్కరియోతు ఆయన తోమా మిస్ అయిపోయాడు, లేడు. తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ శిష్యులందరికీ తోమా కూడా ఉన్నాడు. తోమాతో కూడా అంటూ ఉన్నాడు. తోమాకు అది వరకు వాళ్ళు చెప్పారు, రే బాబు, యేసయ్య మాకు కనిపించాడు, యేసయ్య మాతో మాట్లాడారంటే ఈయన నమ్మలేదా? ఏమన్నాడు ఆయన? నేను నమ్మను, నా కంటితో చూస్తే కానీ, ఆయన యొక్క గాయాలు నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నా. బహుశా ఒకంతకు అది మంచిదేమో. కొన్నిసార్లు మనం కూడా చెప్పుడు మాటలు వింటాం కదా. కొందరేమో అది నేను కన్నారా చూస్తేనే నేను నమ్ముతానని కొందరంటారు. మరి ఈ యొక్క తోమా మళ్ళాసారి వచ్చినప్పుడు తోమా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు, తోమా, నీవు అల్ప విశ్వాసిని కాక విశ్వాసిగా ఉంటుంది. చూడు, నా గాయాలు చూడు, నా దెబ్బలు చూడు, నన్ను చూడు అన్నప్పుడు వెంటనే లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. ప్రభువా, నా దేవా, తోమా పశ్చాత్తాపడ, తోమా మార్పు చెందడం, తోమా ప్రభు కొరకు నేను నీ సేవకు ఎక్కడికైనా వెళ్తానన్నప్పుడు అక్కడ ఆ చీటీలు వేసినప్పుడు భారతదేశానికి వెళ్ళమన్నప్పుడు తోమా విశేషంగా 52వ సంవత్సరంలో ఆ కేరళ ప్రాంతంలో మొట్టమొదటిగా వారు వచ్చి సువార్తను ప్రకటించి, తర్వాత మద్రాసు పట్టణంలో ఆ ప్రాంతంలో మలబారు ఆ ప్రాంతాలన్నీ తిరిగి చివరిగా గ్రామంలో చెంత వీటితో పొడవబడి చనిపోయినట్టుగా చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంటుంది. తర్వాత ఇలా గలిలయ సముద్రము దగ్గర వారికి ఒక 7గురికి కనిపించారు. తర్వాత వీరందరూ యేసు ప్రభువును కూడా చూస్తున్నారు. కానీ వారికి జీవనోపాధి కష్టమైంది. ఆయన ఉన్నప్పుడేమో అద్భుతాలు చేసి చక్కగా రొట్టెలు, చేపలు, మంచి ఆహారం ఇచ్చేవారు. కానీ యేసు పోయిన తర్వాత వారి విశ్వాసం సన్నగిలిపోయింది. వారి కుటుంబ పోషణ కష్టమైంది. తిరిగి పేతురు అన్నాడు, నేను పాత పనికి వెళ్తానంటే మీరన్నారు, నీ లీడరు మిగిలిపోతే మేము రావా, నడు అనుకుంటూ అందరూ పోయి ఏం చేసిందట, రాత్రంతా శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదా
వలలు వేస్తే ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు ఈయన మధ్యలోకి వచ్చి కుడివైపున వేయండి 153 చేపలు. వారు ఆ వల కూడా పీలిపోతుంది, అంటే చిరిగిపోతుంది. అనేక సహాయం తీసుకుని వారి ఉంచడము జరుగుతుంది. ప్రభు మాట వింటే, ప్రభు స్వరం ఉంటే సృష్టి కూడా లోబడుతుంది. చేపలు కూడా అందులోకి వస్తూ ఉన్నాయి. దేవుడి మాట వినాలని మరొకసారి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత యాకోబుకు కనిపించాడు. శిష్యుల నియామకాలము తర్వాత ఆయన ఆరోహణమవుతున్నటువంటి ఆ సమయంలో కూడా వారికి కనిపించినట్టుగా దేవుడి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ పునరుద్ధానము అయిన యేసు సజీవుడుగా ఉన్నాడు. ఆయనను మనము అక్కడ ఇక్కడ వెతకవలసిన పని లేదు. ఆయన మన హృదయంలో చేర్చుకుంటే, మనలోనికి వస్తే దేవుడు ఇస్తున్నటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదాలు అనేకముగా మనం పొందగలం. కనుక ప్రభు యొక్క కృపలో ఎదుగుతూ, ప్రభువా నువ్వు నాకు కావాలి, సిలువ వైపు చూస్తూ, సిలువలో వేలాడుతున్న యేసును చూస్తూ, ఇదిగో నా హృదయాన్ని నేను సమర్పిస్తున్నాను, నీతో నేను చిరకాలము జీవిస్తానని ఒక న్యూ కమిట్మెంట్, క్రొత్త తీర్మానంతో, క్రొత్త అంకితమైనటువంటి మనస్సుతో సిలువ వద్దకు, ప్రభువు వద్దకు వద్దాం. ఆ విధంగా వస్తే దేవాది దేవుడు పట్టచాలంత విస్తారమైనటువంటి దీవెనలు, ఆశీస్సులు ఈ పునరుద్ధాన పండుగ దినమున మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఒక కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, నీ విలువైనటువంటి దేవుడి మాటలను కొన్ని నిమిషములు ధ్యానించాం. ఆయన సజీవుడు, మరణము ఆయనను బంధించలేదు అంటూ లేఖన భాగాలు మాకు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. మేము సంపూర్ణంగా విశ్వసించలాగిన మరొకసారి మా హృదయ నేత్రం తెలిపిస్తాం. చేరవచ్చిన పులీలను అందరినీ దీవించగలరు. క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.